క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ తల్లి గర్భంలో ఏర్పరచబడిన దైవజనుడిగా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని మీ ముఖ కవలికలను బట్టి నేను తెలుసుకొని ప్రభువుని ఘనపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం అని ధ్యానం చేస్తాం కొద్ది నిమిషాలు. ఈరోజు మన అంశము నేడు నీది రేపు ఎవరిది చెప్తారా? ఇది మన అంశం ఈరోజు. అనే అంశం మీద ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చదువుకున్న వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనం ఈరోజు మన లేఖన భాగము. రేపేమి సంభవించునో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. అందుకే ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు దేవుడు ఒక అంశాన్ని ఇచ్చాడు. నేడు నీది రేపు ఎవరిది అని. మానవుని జీవితంలో 3 కాలాలు ఉన్నాయి. చెప్పండి ఒకసారి, మానవుని జీవితం ఎన్ని కాలాలు ఉన్నాయి? 3. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఇంగ్లీష్లో చెప్పండి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. దీనిని మన వాడుక భాషలో చెప్పాలంటే జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం. ఇక్కడ కూర్చున్న మీది ఏ కాలం? ఈ 3 కాలాల్లో ఇక్కడ కూర్చున్న మీరు, ఇప్పుడు వాక్యం వింటున్న మీరు, ఈ పరిశుద్ధ దినములో వాక్యం వింటున్న మీరు ఏ కాలం? మీరు జరుగుతున్న కాలం అంటే ప్రజెంట్ టెన్స్. మరి భూతకాలం లేకంటే భవిష్యత్తు కాలం ఎవరి కాలాలు అవి అంటే? ఎందుకు ఇలా ప్రశ్నలు నేను వేస్తానంటే మీ బుర్రకి పొదును పెట్టాలా, లేకపోతే నిద్రపోతుంటాడు, ఫోన్ చూసుకుంటుంటాడు, ఈ పాస్టర్ గారు చెప్పుకుంటుంటాడు. వాట్ యూస్? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎప్పుడు కూడా మనుషుల్ని ఎలక్ట్ చేయాలంటే, ఆకర్షించాలంటే ఇట్లాంటి ప్రశ్నతో ప్రారంభించినప్పుడు వాళ్ళ మైండ్ ఏకాగ్రతతో వాక్యం మీద మైండ్, తర్వాత చెవులు, మనస్సు అన్నీ కూడా యాక్టివ్గా ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలి అనేటప్పుడు అది వాక్యం హృదయంలోకి వెళ్ళి పనిచేసి మన జీవితాలను ప్రభువుకి సన్నిహితంగా చేస్తుందన్నమాట. ఇది ఒక సైకాలజీ. అయితే మన అంశము నేను చెప్పింది ఏంటంటే నేడు మంది రేపు ఎవరిది అన్నాను. అంటే మీరేం చెప్పారంటే ఈ నేడు అంటే దాన్ని ఏమన్నారు మీరు? ప్రజెంట్ టెన్స్ లేక వర్తమాన కాలం లేక జరుగుతున్న కాలం, ఇది మందన్నారు. నేనేమంటిని? అట్టయితే జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం అది ఎవరిది అన్నాను. మీరు దాని దగ్గర కొంతమంది సైలెంట్ అయ్యారు, కొంతమంది మంద అంటున్నారు. జరిగిపోయిన కాలం మీద దాని గురించి మీరు ఏదైనా ఆలోచిస్తే అది మరలా ఏమన్నా దాన్ని రిటర్న్ ఏమైనా తెచ్చుకోగలుగుతారా? లేకపోతే అప్పుడు ఇది చేయలేదే, అప్పుడు ఇట్టనుంటే బాగుండే అనుకుంటే దానివల్ల మనకేం యూజా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదు. కాబట్టి అది మన చేతులు దాటి వెళ్ళిపోయింది. ఇక దాని గురించి మనమేమి ఆలోచించే అవసరం లే. అది మళ్ళీ తిరిగి ఏమి మన దగ్గరికి రాదు. అయితే ఇప్పుడు ఈ జరిగే కాలం మందైతే జరగబోయే కాలం ఎవరిది? దాన్నే మనం చదువుకున్న లేఖన భాగంలో రాయబడి ఉంది. మళ్ళీ చదువుతాం చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అంటే ఎవరి కాలం అది? మంది కాదు, అది మంది కాదు. మందే కాలము? ప్రజెంట్ టెన్స్, నేడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ నేడు అంటే ఈరోజు, నేడు అంటే ఇదే కదా, ఈరోజు కదా. రేపు మంద కాదు. రేపు ఎవరిది? దేవుడిది. చెప్పండి, రేపు ఎవరిది? నేడు ఎవరిది? నేడు మంది, రేపు ఎవరిది? వెరీ గుడ్, అట్ట చెప్పాలా మీరు? నేడు మంది అయితే రేపు ఎవరిది?
రేపు మంది, అది గుర్తుపెట్టుకోండి. అది కూడా మంది అనొద్దు, మంది కాదు. అయితే నేడు కూడా మంద కాదు, నేడు కూడా అంటే ప్రజెంట్ టెన్స్ కూడా మనం ఇక్కడ కూర్చున్నామంటే సాయంత్రం దాకా ఉంటాం లేదా మీరు తెలియదు. ఒక అతను మీరు చూసారా, తెలుసా, పాట పాడుతూ ఉన్నాడు పెద్ద ఆయన, చూశారు కదా మీరు. పాడుతా పాడుతా చాలా ఉజ్జీంగా పాడుతున్నాడు. మధ్యలో ఏం చేశాడు, వాటర్ తాగాడు. తాగలేక గొంతు పట్టేసింది అంతే. అంటే గొంతు ఆరిపోయింది. అప్పుడు తాగకూడదు ఎప్పుడు కూడా. తాగేసాడు. తాగదని ఏం చేశాడు, దాన్ని పడిపోయాడు, చచ్చిపోయాడు. అంటే అతను ఏమనుకుంటాడు, నేడు నాది అనుకున్నాడు, కానీ నెక్స్ట్ అవర్ కూడా నీది కాదు. ఇక్కడ అందుకంటాడు, మనము మన జీవము ఏ పాటిది. చూడండి అక్కడ ఎంత బాగుందో. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. ఇంకొక మాట చూడండి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. అది మన. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ ఏంటి, నా లైఫ్ ఏంటి, మీ లైఫ్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒక ఆమె అంటుంది, నన్ను ఇప్పుడు అనుకుంటున్నా కానీ 5 సంవత్సరాలు చూడు నేను ఎట్లా ఉంటాను. ఏం సంవత్సరాలు చూస్తుందంట, అనేక నీది కాదురా బాబు అంటుంటే ఈవంట ఎప్పుడు చూస్తుందంట, 5 సంవత్సరాలు చూడు ఎట్టుంటాను అన్నది. అప్పుడు నేను అడిగాను, నేనంటే పక్కన అడిగాను, ఎట్టుంటావు అని. ఎట్టుంటుంది ఏముంది, ఎల్ఐసి ఆయన వచ్చాడు ఇప్పుడే మా ఇంటికి. ఎవరు చెప్పండి, ఎల్ఐసి ఆయన వచ్చాడు, బీమా 5 లక్షలు కట్టమని కట్టేశా. ఎందుకు కట్టానంటే ఆయన చెప్పాడు, ఇది కానీ కడితే అదేదో బీమా పేరు చెప్పింది 2 కోట్లు వస్తుందంట. అది కూడా ఏంటంటే కట్టిన అక్కడ కానీ కంప్యూటర్లో ఫీడ్ అయిన తర్వాత చచ్చిపోతే వెంటనే వచ్చేస్తుందంట. మా ఆయన క్యాన్సర్ వ్యాధి చావునకు చెప్పండి సిద్ధంగా ఉన్నాడు. డాక్టర్లు ఏం చెప్పారంటే, చెప్పండి, ఈయనక లాభం లేదని చెప్పి కీమోలు ఇచ్చి ఇంటికి రేపో మాపో చనిపోతారు అన్నారంట. ఏం చెప్పండి, చూడటానికి ఆయనకి క్యాన్సర్ వ్యాధి ఎల్ఐసిడికి చెప్పలేమే. చూడటానికి ఎట్టున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన మీద కట్టేసింది. కట్టి ఈడు ఇంకా చావలేదండి. ఎవరో భర్త ఏమంటుంది, ఈడు ఇంకా చావలేదండి. సస్తే ఏమొస్తుంది, ఆమె ఏందో పెద్ద, మనము 5 సంవత్సరాల దాకా ఎందుకు, 2 రోజుల తర్వాత చూడు అన్నది. మళ్ళీ పోయి ఏమంటుందా 2 రోజుల తర్వాత చూడు ఎట్టుంటాను నేను, ఎందుకని 2 కోట్లు సెట్ ఉంటుంది, కారు కొనేస్తా, ఏం కావాలనుకుంటున్నా ఏంటి, అబ్బో 2 రోజుల తర్వాత చూడవా నాకు అదట్టుంటుందా అనుకుంటుంది. అనుకుంటా ఉంది, ఎప్పుడు చస్తా సస్తేనే వెంటనే వేస్తారంట, 2 కోట్లు వస్తాయంట అనుకుంటా ఉంది. చాలా సంతోషంతో ఉంది ఆమె. వాడు చావటంలా అనుకుంటూ ఎందుకో కూరగాయల కోసమో దేనికోసమో రోడ్డు మీద పోతా ఉంది. అనుకోవటంలో ఫోన్లో అలా తేలంగా మాట్లాడడంలో కారు కొట్టేసింది. ముందు ఈమె పోయింది. ముందు ఎవరు చచ్చిపోయారా, ఏం చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరు అవి దేవుని బిడ్డలారా చాలామంది అనుకుంటారు. అందుకే బైబిల్ ఏం చెప్పింది చదువుకున్నాం, మీ జీవము ఏ పాటిది. చూడు ఎంత వాక్యము, మీ జీవము, మానవుడి జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయం. ఒక పాట ఎవరో పాడుతుంటారు, కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిదిరా నీ జీవితం. ఇది మన భవిష్యత్తు చెప్పే గ్రంథం. ఇంత చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటే ఈ చదువుకున్న ప్రజలు కూడా ఎంత అమాయకులంటే, నెల్లూరు కదా మంది, నెల్లూరు టౌన్ మంది. నేను బండిలో పోతూ ఉంటే 3 హాళ్ళు అక్కడ ఉంది కదా, 3 హాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ మీరు చూడండి చిలక ప్రశ్న చెప్పేవాళ్ళు అక్కడ ఉంటారు. ఒకరు కారు వేసుకొని భార్య భర్తలు దిగి ఒక బ్లాంకెట్ వేసుకొని కూర్చొని చిలకన పంజరాలను పెట్టి కూర్చొని కార్డులు పెట్టుకుంటే ఆ దగ్గరికి పోయి మా రేపేం జరుగుతుందో చెప్పమంటున్నారు.
మా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమంటున్నారు. చిలకబోను మూతేసి, రామ్మ చిలకమ్మ, వీళ్ళు రేపేం జరుగుతుంది భవిష్యత్తు చెప్పుదువుగాక అన్నాడు. చిలక చక్కగా వచ్చి అక్కడ కార్డులు పెట్టుంటే అట్టిట్టని కార్డు ఎత్తుకొని ఇట్టొచ్చే సమయానికి అక్కడ నక్కున్న పిల్లి ఈ పెట్టేందుకు అయిపోయింది. చిలక ఏం చేస్తుందంటే రేపేమి సంభవిస్తుందో ఈ కారులో వచ్చిన వాళ్ళకి భవిష్యత్తు చెప్తుందంటే రేపేమో, కానీ ఈ చిలక పిల్లి చేతిలో పడుతుంది అనే సంగతి ఈ భవిష్యత్తు దానికైతే. ఎంత పిచ్చోళ్ళండి మనుషులు. ఏమైపోయిందంటే ఈ ప్రపంచం చిలక ప్రశ్నతో ప్రారంభించబడి ల్యాప్టాప్కి వెళ్ళిపోయింది మన బతుకు. ఎటా చిలక ప్రశ్నతో పోయి చిలక ప్రశ్న సోది ఎన్ని ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు ల్యాప్. మీరు ఎప్పుడైనా చూసారా? మీరేమీలే, మీ పేరు స్పెల్లింగ్ మార్చుకో. చెప్పండి అమ్మా, మన స్పెల్లింగ్ మార్చుకోవాలంట. మార్చుకుంటే నీ జీవితం అబ్బా ఇంకేముంది, స్పెల్లింగ్ మార్చుకుంటే మన బతుకు బాగా అయిపోయితే. కాబట్టి ఎంత అమాయకులండి. బైబిల్ వెరీ క్లియర్. చూడండి, నేను ఎందుకు చెప్పానంటే నిన్న రోజు మంది ఎందుకోసమంటే నిన్న లెక్కల ప్రకారము 151,600 మంది చనిపోయారు. అంటే నేడు వారి దినము కాదు. నేడు అనేది మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే సాయంత్రం కూడా మంది కాదు. నేను చెప్పే కదా ఇందాక, ఒక పాస్టర్ గారండి వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తూ జోసెఫ్ కూడా అంతే, వాక్యం చెప్తూ ఏమైపోయినాడు, కింద పడి కుప్పకులు చచ్చిపోయాడు. అంటే ఎప్పుడు మంది నేడు అన్నాం, కానీ నేడు కూడా తర్వాత గంట కూడా, అది గుర్తుపెట్టుకోండి. అంటే నేడు కూడా నేడు మంది అయినప్పటికి కూడా నేడులో నెక్స్ట్ అవర్ గంట కూడా మంది. అయితే మనం నేడులో ఉన్నామంటే మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపచేతనే మనము నేడులో ఉన్నాం. చెప్పండి అందరూ, ఆయన కృపచేతనే మనము. నీ శక్తి చేతనైనను, నీ బలము చేతనైనను, నీ జ్ఞానము చేతనైనను కాక కేవలము దేవుని కృపచేత మాత్రమే మనము నేడులో ఉన్నాం. నిన్నటి వారము అయిపోయింది. దేవుని బిడ్డలారా, రేపు మంద కాదు, రేపెవరిది? దేవుడిది. రేపేమి సంభవించినో నీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతులో మాయమైపోవు మానవుని ఆవిరి వంటి వారు మన జీవితం. ఎంత అల్పమైనదో. అందుకే దావీదు కీర్తనలు అంటాడు, దేవా నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలుపు. ఎంత అల్పమైనది. కానీ మన జీవితంలో అల్పమైందని తెలుసా తెలియదా? మనకు తెలుసా? తెలిసినా దేవుడికి రేపేందో తర్వాత గంట ఏందో మన జీవితం తెలియదు. ఆవిరి లాంటి వారమని తెలిసి కూడా పాప జీవితాన్ని జీవిస్తూ తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవించే వాటిని కోసం జీవితాన్ని పాడు చేసుకుంటూ నికృష్టమైన జీవితాన్ని జీవిస్తూ పరమ తండ్రి అయిన దేవునికి దూరమవుతూ మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేసి మన సొంత జ్ఞానం చేత స్వబుద్ధి చేత మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామంటే ఇంత తెలిసి కూడా ఏ పాటిది మన జీవితం. ఇంకా అంటాడు, మీరు చదివితే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మన జీవితము నీటి బుడగ వంటిది. నీటి బుడగ. వర్షంలో చూడండి, మీరు వర్షం పడతా ఉంటే ఏమొస్తాయి చెప్పండి? నీటి బుడగలు వస్తాయి. వచ్చి అది చూడటానికి తమాషగా ఉంటుంది. ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలియదు. నీ జీవితము నీ అంతము. అందుకంటాడు దావీదు 39వ కీర్తనలో, దేవా నా అంతము ఎట్లుండునో నాకు తెలుపు, నా దినముల పరిమాణము నాకు నీవు, నా జీవితాన్ని నీవు బెత్తడంతగా
చేసి దావీదు మహారాజు ఎంత బెత్తడు అంటే ఎంత ఇది బెత్తడు. నా జీవితము బెత్తడంతగా ఉంది. నా అంతం ఎట్లుండనో నాకు తెలియదు ప్రభువా. నేను ఏ పాట పాడిని ప్రభువా? ఎప్పుడైనా అడిగారా మీరు ప్రభు దగ్గర? 2 సంవత్సరాల తర్వాత చూడు నేనేందో చూపిస్తా. అయ్యా నీకు కావాల్సింది ప్రభు దగ్గర అడగాల్సింది, ఆయన పాదాలు పట్టుకొని అడగాల్సింది. ఓ క్రైస్తవుడా, దేవుని విశ్వాసి, అయ్యా నేను చెప్పండి ఏ పార్టీ వాడనయ్యా? కొంతలో కనబడి కొంతలో మాయమైపోయే మన జీవితం. ఈ జీవితానిక నువ్వు దేవుని బాధపరిచేది? ఈ జీవితానిక నువ్వు దేవుని దుఃఖపరిచేది? ఇటు అల్పమైన జీవితానికే నికృష్టమైన జీవితం జీవిస్తూ దేవునికి దూరమయ్యేది? ఈ అల్పమైన జీవితానిక నీ ఇష్ట ప్రకారం జీవించి దేవునికి బాధ కలిగించేది? ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు ఒక మాట అడగాలి. దేవా, నా జీవితము చెప్పండి ఏ పాటిది? నా జీవము ఏ పాటిది? అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ప్రభువా. అయితే నేను బ్రతికున్నానంటే అది నీ కృపే. నేను జీవించున్నానంటే నీ కృపే. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృప. నేను ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నానంటే నీ కృప, నీ దయనైనా. నీవు లేకపోతే నాకు నేడు కూడా లేదు నాయనా. నీవు లేకపోతే నా బ్రతికే. మళ్ళీ చెప్తున్నాను, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతలో కనబడి అంతలో. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? దేవుడే లేకపోతే మన జీవము. ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే నీ శక్తా, నీ బలమా, నీ జ్ఞానమా, నీ డబ్బా? ఆయన కృప. చెప్పండి ఒకసారి మీరు, ఆయన కృప. నీవే లేకపోతే అసలే లేనయ్యా. చెప్పండి ఒకసారి మాట పాడండి. నీవే లేకపోతే నేను అసలే లేని. పాడండి. నీవే లేకపోతే. రేపు ఉండాలంటే ఆయన కృపలో ఉండాలి. చూడండి, ఇంకొక వాక్యం నేను చదివిస్తాను చూడండి. మీరు సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో ఏమి సంభవించును అది నీకు తెలియదు. అది నీకు తెలియదు. చూసారు ఎట్టున్నాయి నీ మాటలు? ఏం సిస్టర్, మధురంగా ఉన్నాయి. ఇందాక ఏమన్నది ఒక ఆమె? చెప్పండి. 4 రోజులు చూసుకో, 4 రోజుల తర్వాత చూడు నా కథ ఎట్టుంటుందో. ఏం కథ? ఎల్ఐసి ఆయన వచ్చాడంట, వాళ్ళ హస్బెండ్ క్యాన్సరు, చచ్చిపోతారని చెప్పేసి ఇంటికి పంపించేశారు. చూడటానికి పైకి బాగానే ఉన్నాడు, వాడు చేత బీమా కట్టించేసింది. ఈయన చచ్చిపోతే ఇప్పుడు 2 కోట్లు వస్తాయంట. చూస్తూ ఉంది, అనుకుంటే ఆనందపడతా ఉంది, ఎప్పుడు చస్తాడా అనుకొని. 2వ రోజుకే ఈ ఆనందంలో కారు వచ్చే తెలియదు, ఏమొచ్చే తెలియకపోక అడ్డంగా పోయి దుడ్డాలుగా పోయి దాని కింద పడి చచ్చింది. అది సంగతి. ఇంకేమొచ్చింది చెప్పండి? అతిశయం. మళ్ళీ చదువుమా. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఇవి రేపటి దినాన్ని గురించి ఏం చేస్తుంది? ఎప్పుడు ఇట్టే ఉంటానా? ఏమయ్యా మీరు సరిగా మీరు చర్చికి రావటం లేదంటే రేపుని చూసుకో. ఎట్టొస్తున్నావు ఎప్పుడు చూసుకో. అసలు రేపు ఉంటావో లేదో పోతావో తెలియదు. ఎట చెప్పావా మాట నువ్వు అంత ధైర్యంగా? రేపటిని గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున చెప్పండి. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. తెలియదు. ఏమి సంభవించునో నీకు తెలుసండి. ఈరోజు గుర్తుపెట్టుకొని ఓ తీర్మానం చేసుకోవాలి నువ్వు. ప్రభా, ఏమి సంభవిస్తుందో, ఏ క్షణంలో ఏమి సంభవిస్తుందో నాకు చెప్పండి తెలియదు కనుక నేను నీ చేతుల్లోకి వస్తున్నా, నీ పాద సన్నిధికి వస్తున్నా తండ్రి. యేసయ్యా,
నీ పాద సన్నిధిలో నేను ఉంటాను. నా జీవం నీ చేతిలో ఉంది, నా బ్రతుకు నీ చేతిలో ఉంది, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నా ప్రాణం నీ చేతిలో ఉంది. నీవే నా దిక్కయ్యా. నా జీవితాన్ని నేను సజీవ యాగంగా నీకు సమర్పిస్తానయ్యా. ఇక నుంచి నేను చెడ్డు పనులు చేయనయ్యా. ఇక నుంచి చెడ్డ చూపులు చూడనయ్యా. ఇక నుంచి నీ మాట వింటానయ్యా. నా జీవం ఏ పాటుదయ్యా. నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతానయ్యా. నేను బ్రతికితే నీ కొరకే జీవిస్తానయ్యా. నీ కొరకే నేను చనిపోతానయ్యా. నీ కొరకే నేను ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకోగలరా ఈరోజు మీరు? ఎప్పుడో చేసుకున్నామంటారా? దేవుని బిడ్డలారా, వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన మంచి రచ్చబండ దాని కార్యక్రమానికి వెళుతున్నాడు. మంచి 108 పెట్టాడు ఆ దినాల్లో. చాలా మంచి చేశారు. ఆయన వెళుతూ ఉన్నాడు. వెళ్ళి అనేకులకు మేలు చేయాలని వెళుతున్నాడు, కానీ చచ్చిపోవాలని వెళుతున్నాడా? ఏమి సంభవించునో నీకు ఏమైపోయాడు? రాజీవ్ గాంధీ తమిళనాడు వెళ్తున్నాడు. పోలీసు బందోబస్తు ఉంది, సెక్యూరిటీ ఉంది. ఆయన అనుకొని ఉండొచ్చు, ఇంతమంది నన్ను చెప్పండి కాపాడుతున్నారు, నాకేం భయం లేదు. ఇంతమంది తుపాకులు, తమిళనాడు పోలీసు, ఆంధ్ర పోలీసు వాళ్ళు, ఢిల్లీ పోలీసు వాళ్ళు, గన్లు, బాంబు స్క్వాడ్లు. ఎందుకురా మీరంతా బాబు నడకండి వాళ్ళని? రాజీవ్ గాంధీ మీద ఈగు వాళ్ళతో కాల్ చేస్తామన్నారు. 100 మంది కాపలా. కానీ ఒక అమ్మాయి వచ్చింది, నలినేని అమ్మాయి, దండేసింది బాంబు, సెక్కర్స్ మీద ముక్కలైపోయాడు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఈ జీవము చెప్పండి ఏ పాటిది? ఈరోజు ఏమైపోతున్నారంటే, ఇంత చెప్పలే, చిలకతో ప్రారంభించబడి ఏంటి మన భవిష్యత్తు ల్యాప్టాప్తో ముగిస్తూ ఉంది. ఈ లోకముల పాస్టర్లకు కాదు కదా, ఎవరికి రేపేమి జరుగునో చెప్పండి, ఎవరికి తెలియదని దేవుడు చెప్తుంటే, నాకు తెలుసు నీ జీవితం చెప్తుందా, నీ భవిష్యత్తు చెప్తుందా అని ఈ అప్పారావు లాంటి చిలక పట్టుకొని ఉంటే, వీళ్ళు బైబిల్ని పట్టుకొని కొంతమంది ఈ పని చేస్తూ ఉన్నారు. ఎలా నమ్ముతున్నారు మీరు? బైబిల్ అంటుంది ఎవరికి తెలియదని బైబిల్ చెప్తుంటే, నాకు తెలుసు అంటే నువ్వు పోవడం ఏంది అక్కడికి? నేనేమనుకోవాలి? దేవుని బిడ్డలారా, మరొక వాక్యం నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34 వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. మన చింత అంతా ఏం చెప్పడమా? కాదు బాబు, రేపేం జరుగుతుందో నీకు తెలియదని బైబిల్ చెప్తా ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడనే ఆలోచిస్తాం మనం. 30 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాం ఏంటి అని యేసు ప్రభు ఏమంటాడంటే, మళ్ళీ చదవండి చూడండి అక్కడ మాట. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటిని గూర్చి చింతపడకండి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. అది నీ పని కాదు. రేపటి గురించి చింతించే పని. రేపటి దినం ఏం చేస్తుంది? అది చింతిస్తుంది. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. ఒక అమ్మాయి, పెళ్ళిగాని అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి నీళ్ళకు పోయింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎక్కువ పెట్టి ఆడుస్తూ ఉంది. పక్కన వాళ్ళు వచ్చి, ఏం పాప ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్తుంది, ఎప్పటికైనా నాకు పెళ్ళి అవుతుంది కదా. అవుతుంది. ఎప్పటికైనా పిల్లగాళ్ళు పుడతారు కదా. పుడతారు. వాడు ఆడుకుంటూ వచ్చి బాయిలో పడతాడేమో. పెళ్ళి కాలేదు, ఏమీ కాలేదు. ఎట్ట ఆ విధంగా ఏడుస్తుంది. ఏ పాప ఏడుస్తున్నావు? ఎప్పటికైనా నాకు పెళ్ళి అవుతుందా? అవుతుంది. ఎప్పటికైనా నాకు పిల్లగాళ్ళు పుట్టదా? పుడతారు. ఆ పిల్లోడు తోక్కుంటూ ఆడుకుంటూ వచ్చి బాయిలో పడతాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? రేపటి గురించి చింతపడవరా, రేపేమి సంభవించినా నీకు తెలియదు. అసలు నీకు పెళ్ళి కాల, ఏమీ కాల. చూడండి, కొంతమంది అనవసరమైన చింతలు తెచ్చుకొని ఎప్పుడో జరగబోయే చింతలు కూడా తెచ్చుకొని ఏం చేస్తాం చెప్పండి? నెత్తి మీద వేసుకుంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడే ఇందాక చెప్పలే, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది, తర్వాత 5 సంవత్సరాలు ఏం జరుగుతుంది, తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటే
అప్పుడు జరిగేది పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతుంది, అసలు పోతుంది. అందుకే యేసు ప్రభు ఎంత ప్రేమగల దేవుడు అంటే ఏమంటాడంటే, అరే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు అవి ఏమైనా చింతిస్తున్నాయా? మీరు వాటికంటే మీరు సింహ పిల్లలైనా లేమికలి ఆకలిగును, కానీ మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎందుకు మీరు చింతిస్తున్నారు? నేను లేనా మీకు? ఇట్ట చెప్పగలిగినండి ఎవరైనా ఉన్నారా మీకు? చెప్పండి. నేను లేనా? ఎందుకు బాబు చింతిస్తున్నావు? నేను లేనా నీకు? ఎందుకు బాధపడుతున్నావు? నేను లేనా? బైబిల్లో ఇట్లాంటి భర్తలు భార్యలు ఉన్నారు చాలామంది. ఎవరైనా ఒక చెప్తారా చూద్దాం అట్లాంటి అన్న వాళ్ళని? అన్నకి పిల్లలు పుట్ల, అన్నకి మీరు సమూయేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం చదివితే 2వ అధ్యాయం చదివితే పిల్లలు పుట్టకపోతే ఆయన ఏం చేశాడు? వేరొక భార్యను చేసుకున్నాడు. ఎవరిని? ఎల్కానాని. ఆమె సూటుకోటు మాటలు అంటూ ఉంటే ఈమె ఏం చేస్తుంది? దేవుని మందిరంలోకి వెళ్ళి షిలోహ్ అనే దేవుని మందిరంకి వెళ్ళి ఏడుస్తూ బాధపడుతుంటే వాళ్ళ భర్త ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ భర్త ఏమన్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డల కంటే నేను లేనా నీకు? ఎందుకు ఏడుస్తున్నా? నేను లేనా? అట్లాంటి భర్తలు ఉన్నారా ఇప్పుడు ఎక్కడైనా? అన్నా భర్తలాగా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అంతకంటే మీరు చదివితే అది సూపర్గా ఉంటుంది. చదువుతారా మీరైనా మాట? ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నువ్వు భోజనం మానుట వేళ నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? నీకు మనోవిచారణ ఎందుకు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? అబ్బా, ఎంతమంది కుమారుల కంటేనంట అని ఆమెతో చెప్పుచూ వచ్చి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు, మీరు సింహముల కంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నేనుండా మీకు అంటున్నాడు. ఆయన ప్రతి బాష్పబిందును తుడిచివేస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటి ఒకసారి చెప్పండి? నేడు నీది, రేపు ఎవరిది? ఈ వాక్యం విన్న తర్వాత నీవేం చేయాలని తీర్మానం చేసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ వాక్యం విన్న తర్వాత ఏం తీర్మానం చేసుకోవాలనుకుంటున్నారు? ఇంత చక్కగా చెప్పారు ఇంత ఇప్పుడు దాకా. చెప్పండి, ఏం తీర్మానం చేసుకుంటాం? ఈరోజు దాకా నిన్ను కాపాడి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కార్చి అణువులో నీ ప్రతి రక్తపుతో దారపోసి నీ కొరకు చనిపోయాడే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన పాదసంధి, ప్రభువా సజీవ యాగముగా నా దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను, నీ చేతుల్లో ఉంటాను, నీ రెక్కల కిందే ఉంటాను, నీ మార్గములో నడుస్తాను. ఒక చిన్న తీర్మానం చేసుకో. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కళ్ళు మూసుకో. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ సమయం. రేపు నీది కాదు, రేపే కాదు, నెక్స్ట్ గంట కూడా నీది కాదు. ఒకతను పాడబడతా చనిపోయాడు, ఇప్పుడే నీది, తర్వాత గంట కూడా నీది కాదు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నువ్వు దేవుని వైపు చూడు. నీ భవిష్యత్తు అల్పమైనది, నీ జీవితం నీటి బొడుగు లాంటిది. ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. ఇంకా ఎంతకాలం? ఈరోజే తెలుసుకో. సోదరి సోదరుడా, దేవుని దగ్గరికి రా. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ ముందు కలవారి శిలువలో వేలాడుచున్న యేసయ్య ఉన్నాడు చూడు. ఆయన వైపు చూడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు పాడవటం, నేను పాడవటం దేవుడికి ఇష్టం లేక తన అణువులో నీ ప్రతి రక్తపుట్టు దారపోసి నీ కొరకు తన ప్రాణాన్ని నా కొరకు దారపోసి ఆయన అవమానపరచబడి చూడరలోని వాడిగా, వ్యసనాకాంతుడుగా, వ్యాధిని అనుభవించువాడుగా ఆయన నీ కొరకు చనిపోయి
నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన భరించి, ఆయన ఈ లోకంలో ఉన్నాడు. వచ్చావా సిలువ దగ్గరికి వచ్చి, అయ్యా నా కొరకు నీవు చనిపోయినావు, నా జీవం ఏ పాటిది నాయన, నీవు చనిపోయి నాకు జీవాన్ని ఇచ్చావు, నీ జీవాన్ని నాకు ఇచ్చావు. ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నా. నా జీవం ఏ పాటిదో రేపు నాది కాదు, తర్వాత గంట నాది కాదయ్యా, నీవే నా సొంతం. నేను నా సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాను. నిత్యము నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను. అల్పమైన వాడినయ్యా నేను, కొంచేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాడనయ్యా, దాననయ్యా నేను. అయ్యా నీ కృప నా మీద ఉన్నది వల్ల నేను ఈరోజు జీవించున్నాను. నన్ను నా కుటుంబాన్ని ఈరోజు కాపాడడానికి కారకుడు నువ్వు ఒక్కడు అయ్యా. మమ్మల్ని బలపరిచేవాడు నీవే నాయనా. ఇదిగో మా జీవితం నీకు అంకితం ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేస్తారా మీరు? ఒక తీర్మానం చేసుకుంటావా ప్రియ బిడ్డ? ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఒక చిన్న తీర్మానం చేసుకుంటావా? నేడు నీది రేపు నీది కాదు అనే అంశం మీద ధ్యానం చేశాం. నేడే నీది రేపు నీది కాదు. ఈ నేడు కూడా నీవు ఉన్నావంటే, ఈ నేడు కూడా దేవుడు నిన్ను తన కృప చేతనే బ్రతికించి ఉన్నాడు. ఆయన కృప లేదే బ్రతకలేం. ప్రభువుకి సమర్పించుకుంటావా? పాస్టర్మ గారు డాక్టర్ హేమా సజని థియోఫిలస్ గారు ప్రార్థనలో నడిపించేదరు. తర్వాత ముగించుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ ప్రభు దినంలో మరలా నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభా, ఈ రీతిగా స్తుతించుటకు, మీ మాటలు వినుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఈ దినం మాది తండ్రి, నేడు మాది కాదు, రేపేమి సంభవించునో మాకు తెలియదని మీరు ఇప్పటివరకు తండ్రి మరి యాకోబు పత్రిక 4:14 ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా జీవితం ప్రభా నీటి ఆవిరి వంటిది. ఈ క్షణం నుండి మరో నిమిషంలో మాయమైపోయే నీటి బుడగ వంటిది ప్రభా. ఉదయం చక్కగా పూసి సాయంత్రంకి వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది ప్రభా. ఆయన ఇటువంటి అతి అల్పమైనటువంటి జీవితం కలిగిన మమ్మల్ని మరి ఒకసారి మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి నాయన. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదని సెలవిస్తున్నారు. రేపటి దినం గురించి అతిశయపడొద్దు అంటున్నారు తండ్రి ప్రభా. అవును తండ్రి, మేము నాయన రేపటి దినం గురించి అతిశయపడే జీవితంలో ఉన్నామేమో తండ్రి. మరి 4 సంవత్సరాల తర్వాత మేము ఎలా ఉంటామో, రేపు ఎలా ఉంటామో అని ఒకవేళ నాయన తండ్రి మేము అతిశయపడుతున్నామేమో తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినమున మరి ఒకసారి హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. అతిశయించుటకు మాదంటూ ఏదీ లేదు నాయన ఈ లోకంలో. ఈ జీవం మీరిచ్చినదే ప్రభా, ఈ ఆయుష్ మీరిచ్చినదే నాయన. మాలో ఉన్నది మీ యొక్క ఊపిరి తండ్రి ప్రభా. ఏ క్షణమున అది మరలా మీ దగ్గరికి చేరుతుందో మాకు తెలియదు ప్రభా. రేపేమి సంభవిస్తుందో మాకు తెలియదు ప్రభా. నాయన తండ్రి, ఇటువంటి నాయన అల్పమైన జీవితమును ప్రభా అనేక మంది భక్తులు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా మా జీవితము బెత్తడంతటిది అన్నారు. మా దినముల ప్రమాణం మాకు తెలియచేయమని భక్తులు ప్రార్థించారు ప్రభా. నాయన తండ్రి ప్రభా, అయ్యా మా దినములో లెక్కించడం మాకు నేర్పించమని భక్తులు ప్రార్థించారు. అదే రీతిగా మేము కూడా ప్రార్థించే వారంగా ఉండటకు అయ్యా తండ్రి, మాది అల్పమైన జీవితం అని ఎరిగి తండ్రి కేవలం నీ కృపను బట్టి మాత్రమే మేము జీవిస్తున్నామని, ఇదే మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపని ప్రభా. నిత్యము మేము గ్రహించి ప్రభా, నీ కృపలో మేము దాగి ఉండి మహోన్నతుడా, నీ చాటున దాగి నుండి నిత్యము నీకు లోబడి ప్రభా మేము ముందుకు కొనసాగుటకు నీ కృప దయచేయమని, అల్పమైన మా జీవితాలని మీ చేతుల్లో పెట్టి ప్రభా మేము నాయన మరి దీర్ఘాయువు కలిగి నిత్యము నాయన నీలో సంతోషం కలిగి జీవించుటకు నీ కృప దయచేయమని, రేపు ఈరోజు మాది కాదు తండ్రి, రేపు నీది నాయన నీ చేతుల్లో ఉన్నదని గ్రహించి అయ్యా మరి ముందు కొనసాగిపోవటకు కృప దయచేయమని, చేరి వచ్చిన బిడ్డల్ని పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని మరి దైవజనం వారు ఇప్పటి వరకు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.